చరణ్ ఆలోచిస్తూ కూర్చునుంటే అప్పుడు పల్లవి వచ్చి, "ఏంటి ఎవరి గురించి ఆలోచిస్తున్నావు?" అని చెప్పి అడుగుతుంది. "నీ గురించయితే కాదులే" అని చెప్పి అనగానే, "నా గురించి కాకపోతే ఇంకెవరి గురించి?" అని చెప్పి అంటుంది పల్లవి. "ఒక ఇంపార్టెంట్ పర్సన్" అని చెప్పి అంటాడు చరణ్. అప్పుడే అక్కడికి భువన వచ్చి, "ఆ ఇంపార్టెంట్ పర్సన్ నేనే. నా గురించి చరణ్ ఆలోచిస్తున్నాడు" అని చెప్పి అంటూ ఉంటే, అక్కడే ఉన్న బామ్మ, చరణ్, చంటికి కోపం వస్తూ ఉంటుందనమాట భువన మీద. "అయినా నీ గురించి ఎందుకు ఆలోచిస్తాడే అని చెప్పి అడుగుతూ ఉంటే, అప్పుడు భువన, "ఎందుకు ఆలోచించకూడదు? నేను ఎప్పుడు చరణ్ గురించి ఆలోచిస్తూ ఉంటాను. సో, చరణ్ కూడా నా గురించి ఆలోచిస్తున్నాడు. తప్పే ఉంది" అనగానే, "నీ గురించి ఎందుకు ఆలోచిస్తాడు? మా ఇద్దరికి ఎంగేజ్‌మెంట్ అయింది కదా! తను ఆలోచిస్తే నా గురించి ఆలోచించాలి" అని చెప్పి అలా పల్లవి అంటూ ఉంటే, "ఎంగేజ్‌మెంటే కదా అయింది. పెళ్లి కాలేదుగా" అని చెప్పి అంటూ ఉంటుంది భువన. "ఆ! పెళ్లి కాలేదేంటి? అవుతుంది" అని చెప్పి అంటూ ఉంటే బామ్మ, "అబ్బా! ఏంటి మీ గోల" అని చెప్పి అంటాడు చరణ్. "మరేంట్రా ఆ పిల్ల అలా వాగుతుంటే నువ్వేం మాట్లాడవేంటి? నువ్వు భువన గురించి ఆలోచిస్తున్నావా ఏంటి?" అని చెప్పి బామ్మ అడుగుతుంది. అక్కడ ఉన్న చరణ్‌ని, "అబ్బా! కాదు మామ్మ, నేనెందుకు తన గురించి ఆలోచిస్తాను" అని చెప్పి చరణ్ అంటాడు. ఇక అప్పుడు పల్లవి అంటుంది, "విన్నావుగా, నీ గురించి కూడా కాదు" అనగానే, "ఆ! నా గురించి కాదు, నీ గురించి కాదు. అయినా పెద్దేదో ఎంగేజ్‌మెంట్ అయితే పెళ్ళైనట్టు ఫీల్ ఇస్తున్నావు, అధికారం చెలాయిస్తున్నావు. పెళ్ళయినప్పుడు కదా! అయినా పెళ్లి పీటలు నువ్వెక్కుతావో, నేనెక్కుతావో చూద్దాము. నీతో అవుతుందో, నాతో అవుతుందో చరణ్‌కి పెళ్లి" అని చెప్పి అలా భువన అంటూ ఉంటే, "ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు" అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. ఇక ఇటు చంటి, బామ్మ కూడా విరుచుకుపడుతూ ఉంటారు భువన మీద. అప్పుడే అక్కడికి వస్తారనమాట అక్షిత, సుమలత. "ఏంటి గోలేంటి ఇంట్లో ఇంత? ఆ! ఏమైంది?" అనగానే అప్పుడు భువన, "చూడండి ఆంటీ, అసల ఈ పల్లవి ఏదో ఇంటికి కోడలయిపోయినట్టు నా మీద అధికారం చెలాయిస్తుంది. ఆ! అసల నేను చరణ్‌తో మాట్లాడడానికి కూడా ఏదో క్యాజువల్‌గా మాట్లాడడానికొచ్చాను. కానీ వాళ్ళు అసలు మాట్లాడడానికి పనికిరావు. అసలు వెళ్ళిపో ఇక్కడి నుంచి అన్నట్టుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు" అని చెప్పి అనగానే, "ఏంటి అందరూ చేసి భువనని ఒక్కదాన్ని చేసి ఇంత ఇదిగా ఆడుకుంటున్నారు మీరు" అని చెప్పి సుమలత అంటూ ఉంటే, "మేమేమి అనట్లేదు. తనే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఎంగేజ్‌మెంటేగా అయింది. పెళ్లవుతుందో లేదో, పెళ్లి పీటలు నువ్వెక్కుతావో, నేనెక్కుతానో అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది" అని చెప్పి బామ్మ అంటూ ఉంటే, అయినా ఏముంది? అయినా ఈ పల్లవి పెళ్లయిన తర్వాత తన అధికారం అప్పుడు చెలాయించమను. ఇప్పుడు కాదు. ఇప్పుడైతే ఇంకేం పెళ్లయితే అవ్వలేదుగా. అయినా ఈ ఇంటికి కేర్ టేకర్‌గా వచ్చింది పల్లవి. ఇంకా కోడలవ్వలేదు. ఇక్కడ భువన నేను పిలిస్తే వచ్చింది. ఇద్దరికీ చాలా తేడా ఉంది కదా!" అని చెప్పి అలా సుమలత అంటూ ఉంటే, అప్పుడు అక్కడున్న చంటి అంటాడు, "మమ్మీ, కేర్ టేకర్‌గా వచ్చింది. కానీ ఇప్పుడు తన ఇంటికి కాబోయే కోడలు. ఇంకా కేర్ టేకర్ అది ఇది అంటావేంటి?" అని చెప్పి అంటాడు చంటి. "ఏదైనా సరే కోడలయిన తర్వాత అప్పుడు అధికారం చెలాయించమను. అప్పటిదాకా ఇక్కడ ఎవరు పడేవాళ్ళు లేరు. రా భువన" అని చెప్పి సుమలత, అక్షిత అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతారు. ఇక చరణ్ మనసులో అనుకుంటాడు, "నేను నాకు ఇంపార్టెంట్ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉంటే, వీళ్ళిద్దరు గోలేంటి" అని చెప్పి అనుకుంటూ ఉంటే, ఇక ఇటు చరణ్ అడుగుతుంది పల్లవి, "ఇప్పుడు చెప్పు చరణ్, నువ్వు ఎవరి గురించి ఆలోచిస్తున్నావు?" అనగానే, గాడిద గుడ్డు గురించి ఆలోచిస్తున్నాను. నీకెందుకు చెప్తాను" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చరణ్. అప్పుడు బామ్మ అంటుంది, "అయినా నీ గురించి తప్ప వాడికి వేరే ఆలోచన ఏముంటుంది? ఖచ్చితంగా నీ గురించే" అని చెప్పి అంటూ ఉంటుంది బామ్మ. ఇక పల్లవి సిగ్గుపడుతూ ఉంటే, అదే టైంకి పల్లవికి ఫోనొస్తుంది గుండమ్మ నుంచి. మా అమ్మ ఫోన్ చేస్తుంది అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. "చెప్పమ్మా ఎలా ఉంది?" అనగానే, "నాకేంటమ్మా బాగానే ఉన్నాను" అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే, అప్పుడు పల్లవి అంటుంది, "ఒక 2 రోజులు నీ దగ్గర ఉంటానమ్మా. కొంచెం నీకు కూడా హెల్ప్‌గా ఉంటుంది కదా!" అనగానే, "ఏమీ అవసరం లేదు. మీ నాన్నగారు నాకు బాగా చూసుకుంటున్నారు. టైంకి జ్యూస్‌లు అవి ఇవి ఇచ్చి, టాబ్లెట్స్ ఇచ్చి. సో, నువ్వైనా ఇక్కడ ఉండడం కన్నా ఈ టైంలో అక్కడ ఉండడమే బెటర్. అయినా కొన్ని రోజుల్లో మ్యూజిక్ కాంపిటీషన్ స్టార్ట్ అవ్వబోతుంది కదా! నేనేమో నీకు ట్రైనింగ్ ఇచ్చే పరిస్థితిలో లేను. అందుకే మ్యూజిక్ డైరెక్టర్ నేను ఒకతన్ని మాట్లాడాను. నువ్వు ఆయన ఇంటికి వెళ్తే ఆయనకి ట్రైనింగ్ ఇస్తారు. అంతా నేను సెట్ చేశాను. సరేనా? ఓకేనా?" అనగానే, "అలాగే అమ్మా" అని చెప్పి పల్లవి ఫోన్ పెట్టేస్తుంది. వెళ్తాను అని చెప్పి. మరోపక్క అక్షిత, భువన, ఇటు సుమలత ఉంటారనమాట. ఇక చరణ్‌ని పిలుస్తారు. "రేయ్ చరణ్, ఆ పల్లవి ముందు భువనని తక్కువ చేసి మాట్లాడాలా ఏంటి?" అనగానే, "నేనెక్కడ తక్కువ చేశాను మమ్మీ. నేనేమి తక్కువ చేయలేదు. వాళ్ళిద్దరే గొడవ పడుతున్నారు" అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, "సర్లే కానీ త్వరలో మ్యూజిక్ కాంపిటీషన్ రాబోతుంది కదా బావగారు! మీరే దగ్గరుండి భువనకి ట్రైనింగ్ ఇవ్వాలి. మీ ఎక్స్‌పీరియన్స్ అంతా వాడండి. మీరు ఖచ్చితంగా భువన గెలిచేలా చేయాలి" అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత కూడా. "అవునురా, నువ్వు దగ్గరుండి భువనకి నువ్వు ట్రైనింగ్ ఇప్పించాలి. అందుకే మన ఇంట్లో పెట్టాను. తను ఎలాగైనా ఈ కాంపిటీషన్ గెలవాల్సిందే" అని చెప్పి అనగానే, "ఆ! అలాగే మమ్మీ" అని చెప్పి అంటాడు
మరో పక్క పల్లవి ఏమో ఆ మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళ ఇంటికి వెళ్తుందనమాట. ఇక సైకిల్ స్టాండ్ ఏసి లోపలికి వెళ్ళగానే అక్కడ ఒక నలుగురు స్టూడెంట్స్ ఏమో ఇక వాళ్ళు కూడా సింగింగ్ అది ప్రాక్టీస్ చేయడానికి వచ్చిన వాళ్ళే అనమాట. వాళ్ళేమో గుంజులు తీస్తూ కనిపిస్తారు. అప్పుడు పల్లవి ఇంట్లోకెళ్ళబోతూ ఆగి, "ఏంటి మీరంతా ఇక్కడ ఉన్నారు? మీరు సింగింగ్ నేర్చుకోవడానికి వచ్చినట్టే అనిపిస్తున్నారు. మరి ఎందుకు ఇలా గుంజులు తీస్తున్నారు, ఆసనాలు వేస్తున్నారు?" అనగానే, "మేమేమి కావాలని చేయట్లేదు. సార్ చెప్పారా?" అని చెప్పి పల్లవి అనగానే, "సార్ కాదు మేడం చెప్పింది." అనగానే, "మేడమా?" అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉంటుంది పల్లవి. "హలో! నేనే ఆ మేడంని" అని చెప్పి ఒక చిన్న పాప అలా చెప్తూ ఉంటుంది. "ఏంటి నువ్వా? నువ్వేంటి? అసలు నువ్వెవరు?" అనగానే, "అసలు నువ్వెవరు?" అని చెప్పి ఆ పాప అడుగుతుందనమాట పల్లవిని. "నన్ను గుండమ్మ గారు పంపించారు. మ్యూజిక్ ప్రాక్టీస్ చేయడానికి వచ్చాను. అయినా నువ్వెందుకు వీళ్ళకి ఇలా పనిష్మెంట్ ఇస్తున్నావు?" అనగానే, "ఆ! వాళ్ళు చేసిన పనికి పనిష్మెంట్ ఇచ్చారులే గానీ, అయినా నేను ఏ టైంకి రమ్మన్నారు?" అనగానే, "అంటే నిన్న నైటే ఫోన్ చేశాను సార్‌కి. 10:00 ఆ టైంకి రమ్మన్నారు." అనగానే, "మరి ఇప్పుడు టైం ఎంతయింది?" అని పాప అడుగుతుంది. 10:02 అయింది అని పల్లవి అనగానే, "2 మినిట్స్ లేట్. సో, నువ్వు కూడా గుంజులు తియ్యి" అని చెప్పి ఆ పాప అంటుంది. "ఏంటి నేను గుంజులు తీయాలా? నేను ఎవరనుకుంటున్నావు? నేను గుండమ్మ గారి కూతుర్ని. నేనెందుకు తీయాలి? అయినా 2 నిమిషాలేగా లేట్ అయింది" అనగానే, "వాళ్ళు కూడా అలాగే లేటొచ్చారు. ఏదో చేశారు. అందుకే పనిష్మెంట్ ఇచ్చాను. నువ్వు కూడా గుంజులు తీయాల్సిందే. నేను ఊరుకోను" అని చెప్పి అంటుంది ఆ పాప. "నువ్వు చెప్తే నేను తీయాలా?" అని చెప్పి అనగానే, పక్క నుంచి బిత్తిరి సత్తి మాటలు వినిపిస్తూ ఉంటాయి. "అమ్మ పాప చెప్తుందిగా తీసేయమ్మా" అనగానే, "అయినా నేనెందుకు తీయాలండి? నేను తీయను. ఈ పాప చెప్తే నేను తీసేదేంటి?" అని పల్లవి అంటూ ఉంటుంది. "చెప్పాను కదమ్మా తియ్యి" అనగానే, "అయినా ఎవరండి మీరు?" అని పల్లవి తల తిప్పి చూడగానే అక్కడ బిత్తిరి సత్తి ఆయన కూడా గుంజులు తీస్తూ కనిపిస్తారనమాట పల్లవికి. "సార్ మీరేంటి సార్?" అని చెప్పి సార్ దగ్గరికెళ్తుందనమాట. "మీరు గుంజులు తీయడం ఏంటి సార్?" అనగానే, "నేనే ఇచ్చాను. నేనే పనిష్మెంట్ ఇచ్చాను" అని పాప అంటుంది. ఈ మామకి నేనే పనిష్మెంట్ ఇచ్చాను అని పాప అనగానే, మామ అంటుందేంటి సార్ అనగానే, అంటే తను ఈ పిల్లల ప్రోగ్రామ్ అది జరుగుతుంది కదా! మ్యూజిక్ కాంపిటీషన్‌లో. అయితే తను కూడా నా దగ్గర ట్రైనింగ్ అవుదామని వచ్చింది. నన్నేమో చిన్నప్పటి నుంచి నా దగ్గరే ట్రైనింగ్ తీసుకుంటుంది. సో, తనకలాగా మామ, మామ అని పిలవడం అలవాటయిపోయింది. అయితే నేను కూడా ఒక 2 మినిట్స్ నిద్ర లేట్‌గా లేచాను. అందుకే కూడా పొద్దున్నే ఈ పనిష్మెంట్ ఇచ్చింది. అందుకే గుంజులు తీస్తున్నాను అని చెప్పి బిత్తిరి సత్తి అంటూ ఉంటాడు. మామ ఇదిగో ఈ అమ్మాయికి కూడా పనిష్మెంట్ ఇవ్వాలి అనగానే అటునుంచి పక్కన ఆల్రెడీ గుంజులు తీస్తున్న స్టూడెంట్స్, "సార్ గుంజులు తీయలేకపోతున్నాం సార్. మోకాళ్ళు పట్టేస్తున్నాయి" అని చెప్పి అనగానే, ఇక సరే సరే ఈ రోజుకి మీరు రెస్ట్ తీసుకోండి. కొత్త స్టూడెంట్ వచ్చింది కదా! నా కాన్సంట్రేషన్ అంతా ఈ అమ్మాయి మీద పెడతాను. పనిష్మెంట్ ఈమెకిస్తాను అని చెప్పి ఆ పాప అంటూ ఉంటుంది. ఆ తర్వాత, "ఏంటి నువ్వు అంత బాగా నేర్చుకున్నావా సార్ దగ్గర?" అని చెప్పి పల్లవి అనగానే, "ముందు నువ్వు పాడు. తర్వాత నేను పాడతాను. ఎవరు బాగా పాడుతున్నారో తెలుస్తుంది" అని చెప్పి ఆ పాప అనగానే, "ముందు నువ్వు పాట అందుకో అమ్మా" అని చెప్పి బిత్తిరి సత్తి కూడా అంటాడనమాట. "నేను వెళ్లి ఫ్రెష్ అయ్యి వస్తాను" అని చెప్పి అనగానే, సరే అని చెప్పి పల్లవి పాట పాడుతుందనమాట. ఆ తర్వాత ఇక ఆ పాప కూడా పాట పాడుతుంది. పాప కూడా చాలా బాగా పాడుతుందనమాట. ఇక క్లాప్స్ కొడతారు. "చాలా బాగా పాడావమ్మా" అనగానే, "హ్మ్. హ్మ్. ముందు ముందు తెలుస్తుంది నా గురించి నీకు" అని చెప్పి పాప అంటుంది పల్లవితోని. మరోపక్క చరణ్ ఏమో తన రూమ్‌లో రెడీ అవుతూ ఉంటాడనమాట డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర. అప్పుడే చరణ్ రూమ్ బయట నించొని చూస్తూ ఉంటుంది చరణ్‌ని భువన. ఇక అప్పుడు దూరంగా బామ్మ, ఇటు చంటి గమనిస్తారు. ఇదేంటి ఫ్రెండ్ ఇంట్లో లేని టైంలో ఈ భువన ఏంటి అన్నయ్య రూమ్ దగ్గర అని చెప్పి చూస్తూ ఉంటారు. ఇక భువన మనసులో అనుకుంటుంది, "నా మాటలతోని నేను ఎటూ పడేయలేకపోయాను చరణ్. నా టచ్‌తో అయినా నేను పడేస్తాను" అని చెప్పి మెల్లగా 2 చేతులు జాపి మరి పా చరణ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. చరణ్ ఏమో గమనించుకోకుండా అటువైపు అద్దం వైపు తిరిగి రెడీ అవుతూ ఉంటాడు. ఇక బామ్మ, చంటి చూస్తూ ఉంటారు. "ఇదేంటి బామ్మ 2 చేతులు జాపుతుందేంటి?" అని చెప్పి చంటి అనగానే, "ఇంకా అర్థం కాలేదా? దాన్ని టచ్‌తో పడేద్దాం అనుకుంటుంది" అనగానే, "అది అన్నయ్యని పడేసేలోపు నేను దాన్ని పడేస్తాను" అని చెప్పి చంటి ఒక కవర్ తీసుకొచ్చి అందులో గాలి ఊది గట్టిగా పేలుస్తాడనమాట. అట్లా కొట్టగానే కవర్ పేలిపోతుంది. ఆ సౌండ్‌కి అక్కడున్న అంటే నడుస్తున్న భువన భయంతో పడిపోతుందనమాట. ఈలోపు రూమ్‌లోకి ఇటు అక్షిత, సుమలత, బామ్మ, చంటి వీళ్ళంతా వస్తారనమాట. ప్రసాదరావు, "ఏమైంది భువన అలా పడింది" అనగానే, "ఏదో చప్పుడొచ్చింది" అని చెప్పి అనగానే, "ఏమో భయమేసింది ఆంటీ పడిపోయాను" అని చెప్పి అనగానే, అప్పుడు అక్కడున్న చరణ్ అంటాడు, "అయినా నా రూమ్‌లోకొచ్చే ముందు చెప్పాలి కదా! ఎందుకొచ్చావు నా రూమ్‌లోకి" అనగానే, "అదేంటా నీ రూమ్‌లోకి చెప్పి మరీ రావాలా ఏంటి" అని చెప్పి అంటుంది సుమలత. అప్పుడు భువన అంటుంది, "అంటే మ్యూజిక్ ప్రాక్టీస్ నేర్పిస్తా అన్నావు కదా చరణ్! దానికోసం వచ్చాను" అనగానే, "సరే ప్రాక్టీస్ చేద్దాం పద" అని చెప్పి ఇక హాల్‌లో ఒక అది గిటార్ తీసుకొచ్చి తనొక సాంగ్ పాడతాడనమాట చరణ్. ఇంకా అక్కడే బామ్మ వీళ్ళంతా ఉంటారు. చంటి, అక్షిత, సుమలత వీళ్ళు కూడా ఇక చరణ్ పాట పాడి, "ఈ పాట నేను పాడాను కదా! ఇదే పాట నువ్వు పాడు" అని చెప్పి అనగానే, ఇక భువన పాట పాడబోతూ ఉంటే బామ్మ ఏమో వామిటింగ్ వచ్చినట్టు చేస్తూ ఉంటుంది. "ఏమైంది? ఇప్పటిదాకా బాగానే ఉన్నారుగా" అని చెప్పి అడిగే, "ఏమో మరి
ఈ అమ్మాయి పాట పాడుతుంటే నాకు కడుపులో తిప్పుతుంది అని బామ్మ అంటుంది. మళ్ళీ పాట పాడడం స్టార్ట్ చేస్తూ ఉంటే భువన ఈసారి చంటికి తిప్పుతున్నట్టు అనిపిస్తుంది. అప్పుడిక చరణ్ అంటాడు, "సర్లే భువన నీకు వచ్చిన పాటే పాడు. నా పాట కాకపోయినా" అనగానే సరే అని ఒక పాట అందుకుంటుందనమాట. భువన ఇక ఆ పాట నిజంగా చాలా బాగా పాడుతుంది. పాడేసరికి ఇక ఇటు మొహమొహాలు చూసుకుంటారు బామ్మ, చంటి. ఏంటి ఇంత బాగా పాడింది అన్నట్టుగా. ఇక అటు చంటి, అక్షిత, సుమలత వీళ్ళంతా కూడా క్లాప్స్ కొడతారనమాట భువనకి. నిజంగా చాలా బాగా పాడావు భువన అని చెప్పి అక్కడున్న చ చరణ్ కూడా మెచ్చుకుంటాడు. ఇక సుమలత కూడా నిజంగా ఎక్స్‌ట్రార్డినరీగా పాడావు. భలే పాడావనుకో అని చెప్పి మెచ్చుకుంటూ ఉంటారు. ఇక భువన ఫుల్ ఖుష్ అయిపోతుంది. సో, ఇంతే అండి ఎపిసోడ్‌లో జరిగింది. నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.